గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు లంచ్ విత్ లుంబిని. యుఎస్ వర్సెస్ ఇరాన్ లేటెస్ట్ వార్ అప్డేట్ ఏంటి? ఇంకా వార్ ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ప్రిలిమినరీ పీస్ అగ్రిమెంట్ అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అవుతుంది అండ్ ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు యూపీఎస్సీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ సతీష్ పెన్యాల సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. మ్యామ్ బాగున్నారా? ఎస్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్ ఎలా అవుతుంది ఏంటి అనేది, ఎలా స్టార్ట్ అయింది, హిస్టరీ చూసాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇది ఇంకా వార్ ఎస్కలేషన్ అవ్వకుండా ఉండడానికి సీజ్ ఫైర్ అంటున్నారు ఒకవైపు, లేదంటే పీస్ అగ్రిమెంట్ అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అసలు? ఎస్ మ్యామ్, అథెంటిక్ న్యూస్ ఏంటి అని అంటే దే ఆర్ కమింగ్ టు ఏ టెంపరరీ అగ్రిమెంట్. రైట్. ఏదైతే మిలిటరీ ఎక్స్కలేషన్ ఉందో ఆ మిలిటరీ ఎక్స్కలేషన్ అనేది మాత్రం ఆపాలని చెప్పేసి యుఎస్ మరియు ఇరాన్ ఇద్దరూ కూడా కొన్ని రోజులలో జెనీవాలో ఒక ప్రిలిమినరీ పీస్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ బట్ ఏ టెంపరరీ ఆల్ట్. పర్మనెంట్ సొల్యూషన్ కూడా అక్కడ డిస్కషన్లోకి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సరే యుఎస్ ఇరాన్ ఇద్దరు యుద్ధంలోకి దిగారు, ఎకానమీకి చాలా నష్టం జరిగింది, స్టేట్ ఆఫ్ హోమ్ రూల్స్ మీకు తెలిసిందే ఆల్ట్ అయిపోయింది. 3 లేదా 6 నెలలకించి ఏదైతే యుద్ధ వాతావరణము మిడిల్ ఈస్ట్లో ఉందో ఆల్రెడీ డ్యామేజ్ ఏదైతే కావాలో జరిగిపోయింది. ఇరాన్ మీరు చూసుకుంటే 10-15 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళింది. అమెరికాలో ఎలాంటి ఫరక్ పడదు, బికాజ్ అమెరికా ఈజ్ ఎ సూపర్ పవర్, ఎకనామికల్లీ పొలిటికల్లీ అన్నిట్లో సూపర్ పవర్. ఇప్పుడు ఇరాన్ను నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, తన ఎకనామిక్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మనం అనుకుంటూ ఉన్నాం స్టేట్ ఆఫ్ హోమ్ రూల్స్ నుంచి ఏదైనా ట్రేడ్ రిలేటెడ్గా ఏదైనా కార్గో వెళ్తే దానికి ఇప్పుడు సెస్ వేస్తారు ఇరాన్ ఆ డ్యామేజ్ తీసుకోవడానికి అని చెప్పేసి అంటున్నాం. దానివల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని డ్యామేజ్ ఏదైతే అయిందో అది అన్ని ఎకనామీస్ మీద మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది మేడం. అది ఇప్పుడే పీస్ టాక్ ద్వారా ఆగిపోదు, అది ఇంకా మనం 2-3 సంవత్సరాలు ఈ ఎకనామిక్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తాం. దట్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం, మీరు అంటున్నారు మనకి అందరికి తెలిసిన ఏంటంటే ఇరాను లేదా అమెరికా ముందుకు వచ్చి పీస్ టాక్స్ చేస్తుంది అని చెప్పేసి, అండ్ దాని మీడియేటర్గా మీకు నాకు తెలిసిందే పాకిస్తాన్ మీడియేట్ చేస్తుంది అని చెప్పి కూడా తెలుసు. రైట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అమెరికా వెనకాల ఇజ్రాయెల్ ఉంది, ఇరాన్ వెనకాల రష్యా మరియు చైనా ఉంది. మరి ముందు వీళ్ళు ఉన్నారు, వెనకాల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇది అంగీకారమేనా? రైట్. వాళ్ళు దీన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్రిసైజ్గా వెరీ ప్రిసైజ్గా ఇరాన్ మిజైల్స్ ద్వారా అమెరికన్ షిప్స్కి కానీ అమెరికన్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాన్ని కొడుతున్నారు మిజైల్స్ ద్వారా. అంత ప్రెసిషన్తో ఎలా కొడతారు? వాళ్ళకి ఏదో శాటిలైట్ ద్వారా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళకి ఆ టెక్నాలజీ లేదు. మళ్ళీ ఎక్కడి నుంచి టెక్నాలజీ వచ్చిందంటే వి ఆల్ నో ఇట్స్ చైనా. సో రష్యా ఈజ్ ఆల్సో హెల్పింగ్ అవుట్, చైనా ఈజ్ ఆల్సో హెల్పింగ్ అవుట్ ది ఇరాన్, రైట్? అందుకే ట్రంప్ గారు రీసెంట్గా చైనాకి వెళ్ళేసి వచ్చారు. మీరు చూసుకుంటే చైనాకి ఎప్పుడైతే ట్రంప్ వెళ్ళాలో ఏదో చేద్దామని వెళ్ళారు, కానీ అక్కడ ఎవరు పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా 3 రోజులలో తిరిగి వచ్చేసాడు కూడా. బట్ వాట్ నౌ? ఇప్పుడు జెనీవాలో ఏదైతే పీస్ టాక్స్ చేస్తున్నారో లెబనాన్ ఇష్యూ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 2 కోణాల నుంచి మనం ఆలోచించాలి. ఒకటి, వెనకాల ఉన్న వాళ్ళు ఇది అంగీకారమేనా, వెనకాల ఉన్న వాళ్ళకి ఇది అంగీకారమేనా? బికాస్ మిడిల్ ఈస్ట్ ఇష్యూ ఈజ్ నాట్ యుఎస్ ఇష్యూ. రైట్. మిడిల్ ఈస్ట్ ఇష్యూ అనేది ఇట్స్ అన్ ఇజ్రాయెల్ ఇష్యూ. లెబనాన్ కానీ, సిరియా కానీ, ఇరాన్ కానీ వీళ్ళందరికీ కూడా ఇజ్రాయెల్తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్కి వీళ్ళ కంట్రీస్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా, దీనికి ఓకే అంటుందా అనేది క్వశ్చన్ మార్క్. ఒప్పుకున్నా ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఎంతసేపు మేడం? మరి హిజ్బుల్లా లేదా గాజా స్ట్రిప్లో వీళ్ళందరూ అటాక్ చేసేస్తే అగైన్ ఇజ్రాయెల్ విల్ అగైన్ ప్రొవోక్ యుఎస్ విల్ అగైన్ కమ్ టు మిడిల్ ఈస్ట్. ఇది మనం చూడలేరా? 20 years బ్యాక్ కూడా చేశారు సౌదీ అరేబియాలో, 10 years బ్యాక్ కూడా సిరియా, లెబనాన్, లిబియాలో చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఇరాన్లో చూస్తున్నాం. సో టెన్షన్స్ అనేవి మాత్రం ఉంటాయి. రెండో వైపు ఇరాన్ వెనకాల ఉన్న చైనా, రష్యా, మరి వీళ్ళ స్టాండ్ ఏంటి? ఇరాన్ని కాపాడడానికి వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేస్తారు? ఇది ఒక వైపు అయితే మేడం, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ మీడియేషన్గా ఇది జరుగుతుంది. అమెరికాలోని ఇంపార్టెంట్ లా మేకర్స్ ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎవరైతే అగ్రిమెంట్స్, బిల్లులు, చట్టాలు చేసే లా మేకర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు, ద ఓన్లీ పర్సన్ హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ మోడీ.
who is in India. ఓకే. I think Iran and US should approach India and take the help of Modi to get permanent solution అని అమెరికాలోని లా మేకర్స్ చెప్పారు. రైట్. అది పక్కన పెట్టేసి దే సెడ్ నో పాకిస్తాను ఇద్దరికి క్లోజే, సో ఇద్దరు వాళ్ళ మాట వింటారని చెప్పేసి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళారు. సరే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళారు, మనకి పీస్ టాక్స్ కావాలి. మరి పాకిస్తాన్ ఎలాంటి దేశం? పాకిస్తాన్లోనే పీస్ లేనప్పుడు వాళ్ళు పీస్ టాక్స్ ఎలా చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సరే అదే లోపల రగిలిపోతుంది. సరే పాకిస్తాన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యాజ్ అన్ ఇండియన్ మనకి నచ్చదు అని అనుకోవచ్చు. సరే మనం కూడా రేషనల్గా ఆలోచిద్దాం, లాజికల్గా ఆలోచిద్దాం. పాకిస్తాన్ ఈజ్ ఎ గుడ్ నేషన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనే స్వభావంతోనే ఉందాం మేడం. మనం యుఎస్ సిటిజన్గా ఆలోచిద్దాం. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ టాక్స్ కోసం అని చెప్పి పాకిస్తాన్ని మీడియేషన్గా పెట్టారు. ఓకే. అప్పుడు కూడా ఇండియా పీస్ టాక్స్కి రావాలని యుఎస్ చెప్తే ఇండియా వస్తే మేము అసలు మీడియేషన్ చేయము అని చెప్పి పాకిస్తాన్ చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే తాలిబాన్ ముందుండేనో పాకిస్తాన్ మాట వింటుంది కాబట్టి సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ కదా, యుద్ధాలు ఇవన్నీ చేస్తుంటారు కదా, సో వీళ్ళ మాట వింటారు కాబట్టి తాలిబాన్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సొల్యూషన్ తీసుకొని రాము అని చెప్పి అమెరికా ఏం చేసింది, ఇండియాకి వచ్చి ఇండియాకి సెక్రటరీని పంపించి మీరేం కంగారు పడొద్దు, మీరు లేకుండా ఏం కాదు, కానీ ఇలా మొండిగా ఉంది పాకిస్తాను, మీరు ఫీల్ కావద్దు అని చెప్పేసి నచ్చ చెప్పి వెళ్ళిపోతే మేము అన్నాం పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే పాకిస్తాన్ మీడియేషన్ చేసినా పర్లేదు అని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి పీస్ టాక్స్ చేశారు. పీస్ టాక్స్ చేసిన వెంటనే 10-15 సంవత్సరాలుగా యుఎస్ మిలిటరీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉందో రాత్రికి యుఎస్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఖాళీ చేసి వెళ్ళిపోయాక అక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో భారతదేశం ద్వారా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం బాగా చూసుకుంటుంది అని కదా వెళ్ళిపోయారు. పాకిస్తాన్ మీడియేషన్ చేసింది కదా వెళ్ళిపోయారు. కరెక్ట్గా 3 months మేడం, 3 నెలల్లో తాలిబాన్ రీప్లేస్డ్ ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్. రైట్. మరి ఎవరు మీడియేట్ చేశారు అప్పుడు? పాకిస్తాన్. ఎవరున్నారు అప్పుడు? అమెరికా. మరి అప్పుడు ఇండియాను అప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయలేదు మేడం. ఎనీ ప్రాబ్లం వితౌట్ ఇండియా ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ నౌ. మేబీ ఒక 30-40 సంవత్సరాల కింద చేయొచ్చేమో. ఇప్పుడు యూ కెనాట్ ఇమాజిన్ వరల్డ్ వితౌట్ ఇండియా. యూ కెనాట్ ఇమాజిన్ వరల్డ్ వితౌట్ ఇండియన్ లీడర్షిప్. ఇండియా ఉంటేనే పర్మనెంట్ సొల్యూషన్. బట్ డూ యూ థింక్ అది మనం అనుకుంటే సరిపోతుందా? వరల్డ్ వాట్ ఇస్ వరల్డ్ థింగ్స్? మేడం మీరే చూస్తారుగా, ఇప్పుడు పీస్ టాక్స్ అవుతాయి కదా జెనీవాలో అయిపోయాక కరెక్ట్గా ఒక 1-2 yearsలో మీకే తెలిసిపోతుంది ఇండియా లేకపోతే వీళ్ళు పీస్ టాక్ చేయడం వల్ల ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి మనకే తెలుస్తుంది. మనం ఏం చెప్పక్కర్లేదు, మనం ఏమి సైలెంట్గానే ఉన్నాం. ఎందుకు అని చెప్పి సైలెంట్గానే ఉన్నాం. 1-2 yearsలో మళ్ళీ ఆ మిడిల్ ఈస్ట్ ప్రాబ్లం ఎక్స్క్లేట్ అవుతుంది, అప్పుడు మీ ఇండియా యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇట్స్ లైక్ దట్. రైట్. బట్ యూజువల్లీ ఇండియానే ఏ స్టాండ్ తీసుకో మనం నార్మల్ యాజ్ అ నేషన్. మనం వీ టుక్ ఏ స్టాండ్. మనం అనుకుంటూ ఉన్నాం మనం ఏ స్టాండ్ న్యూట్రల్ గానే ఉంటాము. వి టుక్ ఏ స్టాండ్. ఇది అపోహ. మనం యుఎస్ స్టాండ్ తీసుకున్నామా లేదా ఇరాన్ స్టాండ్ తీసుకున్నామా అని మీరు అంటున్నారు కదా. ఇండియా టుక్ ఇండియన్స్ స్టాండ్. భారతీయులకు ఏది కావాలో ఆ స్టాండ్ ప్రభుత్వం తీసుకుంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ విత్ ఇండియన్స్కి ఏం కావాలో అది చేసింది అంతే. సో వీ హ్యావ్ నాట్ టేకెన్ ది స్టాండ్ ఆఫ్ ఎ కంట్రీ, బట్ ఇండియా టుక్ ఎ స్టాండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది కంట్రీ. వాట్ ఈజ్ ఇట్ మ్యామ్? ఇప్పుడు ఇరాన్ లేదా యుఎస్ యుద్ధం వల్ల మనకి ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ కావాలో లేదా స్టేట్ ఆఫ్ హోమ్రూజ్ నుంచి మన కార్గో షిప్స్ రావాలో, అక్కడి నుంచి కార్గో షిప్స్ రావాలంటే ఇరాన్తో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి అంటే యుఎస్తో కొద్దిగా వాళ్ళతో ఒక టాక్స్ నడుస్తున్నాయి. సో వాళ్ళతో మంచిగా ఉండాలి. సో ఇండియన్స్ కోసము ఇరాన్ వాళ్ళని ఒప్పించి మన షిప్స్ని వాళ్ళ ప్రొటెక్షన్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ హోమ్రూజ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఎందుకు? ఇరాన్తో క్లోజ్ కాబట్టి ఇండియన్స్ కోసం. రైట్. అదేవిధంగా రష్యన్ ఆయిల్ పర్చేజ్ చేసాం. బట్ ఈ రష్యన్ ఆయిల్ విషయంలో కూడా మనం యుఎస్ మాట వింటున్నాము అంటేనే అంటే సంహౌ మనము కొంచెం కాంప్రమైజ్ అందరితో బాగుండాలి అన్న దాంతో ఆర్ వి లూజింగ్ ఎనీథింగ్? మ్యామ్ అందరితో బాగుండాలి ఎందుకు? మన ప్రజలు బాగుంటారు కాబట్టి. ఇది ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. మనం యుఎస్ స్టాండ్ తీసుకుంటే నష్టపోయేది ప్రజలే, ఇరాన్ స్టాండ్ తీసుకున్నా నష్టపోయేది ప్రజలే. అదేదో ఇద్దరితో మంచిగా ఉంటే బాగుపడేది ప్రజలే
అనే స్టాండ్ తీసుకోవడం మంచిది కదా. అంతేకాదు బట్ మన ఈ రోజే అపోజిషన్ పార్టీ మంచిలేం మనం మన ఎప్పటి అపోజిషన్ పార్టీ లీడర్ అంటూ ఉన్నారు కదా ఈ మాట, కాంప్రమైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు కదా. ఎస్, ఈజ్ కాంప్రమైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇండియన్స్. వెరీ ప్రౌడ్ టు సే దిస్, బికాస్ నాకు తెలుస్తుంది అది కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేం లేదు కదా మేడం. ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో కొట్లాట ఎందుకు, మన వాళ్ళే అని చెప్పి కాంప్రమైజ్ అవ్వమా, అలానే చేస్తున్నాడు ఆయన కూడా. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆర్ ఎనీ గవర్నమెంట్, బట్ I can see the future, I can see his politics, I can see diplomacy, I can see foreign policy. For the benefit of people, he is compromising. Let him compromise. ఓకే 140 కోట్ల మందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు తల వంచి కాలు మొక్కుతున్నాడు అని అంటే సరే ఓకే, తప్పేం లేదు కదా మేడం. రైట్. సో టాకింగ్ అబౌట్ ద పీస్ డీల్, ఇది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత లైక్ ఎన్ని డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆర్ మ్యామ్ ఐ థింక్ 3-4 డేస్లో పీస్ డీల్ సరిపోతుంది. 2 థింగ్స్ మెయిన్గా. ఒకటి ఏంటంటే మిలిటరీ ఏదైతే ఎక్స్కలేషన్ ఉందో, ఈ మిలిటరీ ఎక్స్కలేషన్ ఏదైతే ఉందో అది ఆపేసేయాలి, పాయింట్ నెంబర్ 1. ఏదైతే లెబనాన్ ఇష్యూ ఉందో, ఇజ్రాయెల్ లెబనాన్ ఇష్యూ ఉందో, దాన్ని కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తాము అని చెప్పి, ఐ డోంట్ నో వై, బట్ అగైన్ దే హ్యావ్ చూస్ స్విట్జర్లాండ్, జెనీవాలోనే ఈ పీస్ టాక్స్ అనేవి జరగబోతున్నాయి. రైట్. దట్ ఈస్ hopefully ma'am, hopefully world should be better, India should be more better. Right. Done, sir. Thank you so much. Thank you ma'am.